ప్రముఖ యంగ్ హీరో విశాల్ పై చెన్నై హైకోర్టులో కేసు ఫైల్ అయింది. చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ కేసు దాఖలు చేశారు. 21 కోట్లు పైగా తమకు అప్పు చెల్లించాలని ఈ వ్యాజ్యం దాఖలైంది. ఇందులోని వివరాలను ఒకసారి పరిశీలిస్తే, నటుడు విశాల్ తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ప్రొడక్షన్స్ కోసం గోపురం ఫిలిమ్స్ నుంచి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారు. ఈ రుణాన్ని తాము చెల్లిస్తామంటూ లైకా ప్రొడక్షన్స్ వారు ముందుకు వచ్చి ఆ మొత్తాన్ని గోపురం ఫిల్మ్స్ వారికి చెల్లించారు. అదే సమయంలో విశాల్ నటించే అన్ని చిత్రాల పంపిణీ హక్కులు లైకాకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడంతోనే ఈ రుణం చెల్లించారు. కానీ ఈ ఒప్పందం పాటించడంలో విశాల్ విఫలమయ్యారు. దీంతో లైకా నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో కేసు వేసి 21.29 కోట్ల రుణానికి 30% వడ్డీతో కలిపి ఎలా చెల్లించాలని మద్రాస్ హైకోర్టును కోరినప్పుడు వారికి అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో వీటిని అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని లైకా సంస్థ మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే విశాల్ ప్రస్తుతం మగుడం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి తీసుకునే రెమ్యునరేషన్ ను హైకోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని లైకా చిత్ర నిర్మాణ సంస్థ తరఫున వ్యాజ్యం దాఖలైంది. ఈ కేసులో వాదనలు ఆలకించిన హైకోర్టు నటుడు విశాల్ను ఆదేశాలు చేసింది. అయితే దర్శకుడితో వచ్చిన విభేదాల కారణంగా మగుడం అనే సినిమా నుంచి విశాల్ మధ్యంతరంగా వైదొలిగినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిని ఒకసారి గమనిస్తే, నటుడు విశాల్ ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఈ అప్పు తీర్చడంలో పూర్తిగా విఫలమయ్యాడని, అయితే ఆయన నటించే చిత్రాలను పంపిణీ హక్కులు లైకా సంస్థకు కూడా ఇవ్వడంలో ఆయన విఫలం కావడం విమర్శలకు దారితీస్తోంది. ప్రముఖ హీరోలు, పెద్ద వాళ్ళు పద్ధతులకు కట్టుబడి ఉండరని ఈ విశాల్ సంఘటన నిరూపిస్తుంది. లైకా చిత్ర నిర్మాణ సంస్థ ఈ డబ్బు కోసం నానా పాటలు పడుతూ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించడం చిత్రసీమ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.